ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలైతే గాంధీ భవన్కు వస్తున్నారు. ఇక పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు సైతం గాంధీ భవన్కు వచ్చి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి వచ్చి ఈ మంత్రులకి వాళ్ళ సమస్యలు విన్నవించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు గాంధీ భవన్కు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వచ్చారు. ఆయనకు ప్రజలు కూడా వాళ్ళ సమస్యలు అయితే విన్నవించుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, వీళ్ళంతా కూడా జూనియర్ లెక్చరర్లు, వీళ్ళంతా వీ వాంట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్, జేఎల్ ఆస్పిరెంట్స్ అంటూ కూడా వీళ్ళంతా కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసేందుకు వచ్చారు. అసలు ఏంటి వీళ్ళు ఇక్కడ కలిసేందుకు ఎందుకు వచ్చారు, ఏంటి వాళ్ళ సమస్య ఏంటి అనేది స్వయంగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు మీ సమస్య? అన్న, మేము అందరం వివిధ జిల్లాల నుండి వచ్చాము. ఇవాళ జూనియర్ లెక్చరర్ అభ్యర్థులము దాదాపు 200 మంది వచ్చాము ఇక్కడికి గాంధీ భవన్కి. మా అభ్యర్థన ఏంటి అంటే 2 సంవత్సరాలు అయింది నోటిఫికేషన్ వచ్చి. ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, వెరిఫికేషన్ అయిపోయింది, సగం సబ్జెక్ట్స్కి ఫైనల్ రిజల్ట్ కూడా వచ్చాయి. సో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి, తొందరలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని మా అభ్యర్థన. సో దీనిలో భాగంగానే మేము గత 3 నెలలుగా ప్రతి ఒక్క మంత్రి గారిని కలిసాము, ఎమ్మెల్యే గారిని కలిసాము, వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాము. సో ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారిది ముఖాముఖి ఉంది కాబట్టి దీనిలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. సార్ని కూడా కలిసాము. సార్ కూడా మిగతా మంత్రుల్లాగానే చూస్తాము, చేస్తాము అని స్పష్టమైన హామీ అయితే మాకు ఇచ్చినట్టు కనబడలేదు. సో దానికోసమే మాకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు గాంధీ భవన్ వీడేది లేదని ఇక్కడ మేము బటాయించాలని కోరుకుంటున్నాం. అయితే ఆల్రెడీ సగం సబ్జెక్టులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారని చెప్తున్నారు. మరి మిగతా సగం ఎందుకు ఇవ్వలేదు అంటే రిజల్ట్స్ ఇచ్చారు. ఓకే, మరి ఎందుకు ఇవి మీకు లేట్ అవుతున్నాయి? అంటే సగం సబ్జెక్ట్స్ రిజల్ట్స్ ఇచ్చారు. రిజల్ట్స్ ఇవ్వగానే మధ్యలో మంత్రులు ఏం ప్రకటించారంటే గ్రూప్ 4 రిజల్ట్స్ మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాము అని ప్రకటించగానే టీజీపీఎస్సీ వాళ్ళు కనుక గ్రూప్ 4 వర్క్ చేశారు. మొత్తం మా వర్క్ అంతా పక్క పెట్టి గ్రూప్ 4 రిజల్ట్స్ చేశారు. సో గ్రూప్ 4 ఎలాంటి రిజల్ట్స్ రాకుండానే, ఫైనల్ రిజల్ట్స్ రాకుండానే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని ప్రకటించారు గవర్నమెంట్. మేము అనేది ఏంటంటే గ్రూప్ 4 ఎలాంటి రిజల్ట్ రాకుండానే మీరు ప్రకటించారు. అట్లనే గ్రూప్ 1 కూడా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని ప్రకటించారు. ఫైనల్ రిజల్ట్స్ వచ్చింది, ఇంకా సగం ఫైనల్ రిజల్ట్ పెండింగ్ ఉంది. సో మాది కూడా ఒక అష్యూరెన్స్ ఇవ్వండి, ప్రకటించండి, ఈ రోజు ఫలానా రోజు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని ప్రకటించండి అని మేము ఇవాళ సార్ని కోరుకోవడానికి వచ్చాము. మీరు చెప్పండి, ఇప్పటికి దాదాపు అంటే ఈ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మీ ఆస్పిరెంట్స్ అంతా వస్తున్నారని చెప్తున్నారు. అలాగే ప్రజావాణిలో కూడా విన్నవించుకున్నామని చెప్తున్నారు. ఏంటి అధికారులు ఏం చెప్తున్నారు, మంత్రులు ఏం చెప్తున్నారు? అసలు మీకు అందరు అధికారులు ఒకే రకంగా మాట్లాడుతారు, అందరు మంత్రులు కూడా ఒకే రకంగా మాట్లాడతారండి. మాకు ఎలాంటి అష్యూరెన్స్ అనేది ఇవ్వట్లేదు. ఇప్పుడు గ్రూప్ 4 8,000 మంది ఉన్నారు, వాళ్ళకి రిజల్ట్ ఇవ్వడానికి ఏమో 1 వీక్ 2 వీక్స్లో 8,000 మంది ఎట్ ఏ టైం ఇచ్చారు. మా 1,300 మందికి ఏమో వీక్లీ 100, వీక్లీ 50, వీక్లీ అనుకుంటా ఇస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ 30 డేస్ నుంచి ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా ఇవ్వలేదు. మధ్యలో గ్రూప్ 4ను తీసుకొచ్చారు. ఇప్పుడు గ్రూప్ 4 కూడా ఇస్తాము, ఈ 26 ఈ మంత్ ఎండింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇస్తామని అంటున్నారు. కానీ మా జేఎల్కి మాత్రం ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. సో మాకు వీ వాంట్ అష్యూరెన్స్, అంతే. దట్స్ వై వీఆర్ హియర్, అంతే. మాకు కంపల్సరీగా అష్యూరెన్స్ కావాలి. ఇంకోటి ఏంటంటే అకాడమీ మధ్యలో ఉన్నారు కాబట్టి మేము బయట ఎక్కడన్నా ప్రైవేట్గా జాయిన్ అయిదామన్నా కూడా మమ్మల్ని ఎవరు తీసుకోవడం లేదు. సో మాకు ఎట్లా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, మెంటల్గా ప్రెషర్ ఉంది. జాబు వచ్చింది అని ముడవలేని పరిస్థితి, రాలేని బాధ, వేరే రాలేదు ఇంకో దానికి వెళ్దామన్న దాంట్లో సందిగ్ధంలో ఎట్లాంటి లేదు. కాబట్టి వచ్చాక కూడా వెయిట్ చేయడం అనేది మాకు దురదృష్టకరం అని భావిస్తున్నాము. గవర్నమెంట్ మేము వేడుకునేది ఏంటంటే మాలాంటి వాళ్ళు చాలామంది 1,192 మందికి డిసెంబర్ 9th వరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని మేము గవర్నమెంట్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం, అంతే. మాకు అష్యూరెన్స్ అనేది కావాలి. 1,392 మంది టీజీపీఎస్ జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అంటూ కూడా వీళ్ళైతే ప్లకార్డులు ప్రదర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది మహిళా అభ్యర్థులతో కూడా మాట్లాడిద్దాం. మేడం చెప్పండి, అంటే ఎప్పటి నుంచి అసలు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా ఆపేశారు, ఏంటి అసలు? సార్, మాకు యాక్చువల్గా నోటిఫికేషన్ అయితే 2022లో వచ్చిందండి. ఆల్మోస్ట్ 600 డేస్ కంప్లీట్ కూడా అయిపోయింది. అతి తక్కువ సమయం 60 డేస్లోనే డిఎస్సివి 10,000 రిక్రూట్మెంట్స్ చేయగలిగినప్పుడు మా రిక్రూట్మెంట్ చేయడం అనేది గవర్నమెంట్కి పెద్ద సవాలేం కాదు. వాళ్ళు తలుచుకుంటే విదిన్ డేస్ మాది డిసెంబర్ 9th లోపే మాది కూడా చేయగలరు. కానీ ఎందుకు చేయట్లేరు అనేది మా బాధ. మా తర్వాత జరిగిన ఎగ్జామ్స్ కూడా రిక్రూట్మెంట్స్ జరిగిపోయిన పరిస్థితి ఉంది. రీసెంట్గా గ్రూప్ 4 వాళ్ళేం తక్కువ లేరు, 8,000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళది కూడా తొందరలోనే రిజల్ట్స్ అనౌన్స్ అయిపోయి తొందరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తామని అష్యూరెన్స్ ఇవ్వగలిగినప్పుడు గవర్నమెంట్ మావి 1,392 కదా, ఎందుకు మాకు అష్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నారు, మమ్మల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు అనేది మా బాధ. మాది ఎప్పుడో వచ్చి 2 years అయిపోయి 3rd year లోకి కూడా ఎంటర్ అవ్వబోతున్నాం మేము. నోటిఫికేషన్ వచ్చి కూడా 2 years కంప్లీట్ అయిపోయింది, అది కూడా మాది. సో ఇంకా ఎన్ని రోజులు మేము వెయిట్ చేసి చూడాలి? ఇటు మాకు నష్టమే, అటు ఇంటర్ విద్యార్థులు కూడా నష్టమే కదా. సో వీలైనంత తొందరగా మాకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే మా వంతు కృషిగా మేము కూడా చేస్తాం, ఎడ్యుకేషన్ స్ట్రెంథనింగ్కి మా వంతు కృషి మేము చేస్తామని కోరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఇది చేయబట్టి మేము గత కొద్ది నెలలుగా తిరుగుతూనే ఉన్నాం కాబట్టి ఇంకా కూడా తిరగడం అంటే మా వల్ల కాదు సార్. ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒక హామీ కావాలనేదే మా
రిక్వెస్ట్ ఖచ్చితంగా కావాలి గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు. అంటే దాదాపు కొన్ని నెలలుగా తిరుగుతున్నారు మీరు, అసలు ఎందుకు మరి మిమ్మల్ని ఆపుతున్నట్లు? ఇప్పటికే చాలా మంది మంత్రులు కలిశారు, అధికారులు కూడా కలిశారు అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళని ఇదే మాట అడిగారా, ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారు అని అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా? మేము ఎవరిని అడిగినా కూడా అవుతుంది అనే ఆన్సరే వస్తుంది మాకు. ఎక్కడి నుంచి అయినా అఫీషియల్స్ నుంచి మాకు మీరు అవుతుంది, మేము చేస్తున్నాము, వర్క్ అవుతుంది అనే ఆన్సరే వస్తుంది. కానీ ఎందుకు అవ్వట్లేదు అనేది మాత్రం మాకు తెలీదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము గవర్నమెంట్ని. గ్రూప్ 4 వాళ్ళు 8,000 మెంబర్స్ని చాలా తక్కువ టైంలో రిక్రూట్ చేసుకున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయి 1 మంత్ అవ్వలేదండి. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు, మేము December 9th మేము గ్రూప్ 1 రిజల్ట్స్ ఇచ్చేస్తామని. మాది 2 years అయిపోతుందండి, మాకు ఇంకా ఏ అఫీషియల్ స్టేట్మెంట్ రావట్లేదు, ఏది రావట్లేదు. మేము ఈరోజు ఇక్కడ అసెంబ్ల్ అయింది, మేము ఎందుకు ఇక్కడికి వచ్చాము అని అంటే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తే కానీ ఇక్కడ నుంచి వెళ్ళము అనుకుంటున్నాము. బట్టి సార్ని కలిసాము మేము, సార్ కూడా మేము కనుక్కుంటాము చెప్తాము అనే చెప్తున్నారు అందరిలాగా. సో మేమైతే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కోసము ఈ ప్రజాపాలనలో భాగంగా మాకు కూడా రిక్రూట్మెంట్ కోసము రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడికి వచ్చాం సార్. వీళ్ళంతా కూడా గత కొంతకాలంగా అటు ప్రజావాణి కానీ ఇటు మంత్రులతో ముఖాముఖి కానీ ఈ కార్యక్రమాలకైతే తిరుగుతున్నారు. మిగతా జాబులకు సంబంధించి ఇప్పటికే రిజల్ట్స్ ఇవ్వడం కానీ అలాగే కొంత రిక్రూట్మెంట్ కూడా జరుగుతున్నప్పటికీ కూడా తమకి మాత్రం అంటే తాము క్వాలిఫై అంతా అయిపోయి కేవలం ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే మిగిలింది. అది కనుక ఇస్తే ఖచ్చితంగా మేము వెళ్ళి కాలేజీలకు వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్తాము, ఎడ్యుకేషన్ వ్యవస్థని స్ట్రెంథన్ చేయడానికి మేము తోడ్పడతాం కదా, ఎందుకు మా విషయంలో ఇంత ఆలస్యం చేస్తున్నారు, ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరిస్తుంది అంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా వీళ్ళ సమస్య పైన ఒకసారి దృష్టి పెట్టి వీలైనంత తొందరగా పరిష్కరించాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ అభితో మణిశంకర్, పల్లవి టీవీ, గాంధీ భవన్ నుంచి.